కానీ అంత గుడ్డిగా ఎలా టెండర్ వేస్తారు మేడం? మనం పంపించిన వేరు పురుగు అక్కడ చేసే పని అదే మహేంద్ర. నా కూతురికి నువ్వు చేస్తున్న మోసాన్ని నేను భరించలేను. అలాగే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నా మీద చూపించే జాలిని అస్సలు భరించలేను. నాకు నీ సహాయం అవసరం లేదు. నా కూతుర్ని బాగా చూసుకోవడమే నాకు సాయం చేసినంత గొప్ప అన్నారు. 100 కోటి టెండర్ వేసిన మొట్టమొదటి కంపెనీ బహుశా మందే మేడం. చందు, ఎక్కడికి వెళ్తున్నావు? మా డాడీతో మాట్లాడడానికి. దేని గురించి మాట్లాడతావు? ఎందుకు మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు దాని గురించి మాట్లాడతాను. ఎందుకు మన కంపెనీకి రారో అది మాట్లాడతాను. ఆయన ఎందుకు అనుమానిస్తున్నారో చెప్పారు కదా, ఇంకేం మాట్లాడతావు? ఆయన అనుమానం నిజం కాదు అని ప్రూవ్ చేయాలంటే నాకు నందిని ఎక్కడుందో దొరకాలి. నందిని నాకు కనిపిస్తే కదా మనం ఏమైనా మాట్లాడేది. అందుకని అనుమానిస్తారా? ఓకే, నందిని విషయంలో ఆయన అనుమానించొచ్చు, కానీ నన్ను బాగా చూసుకోవడం లేదని ఎలా చెప్తారు? నేనెంత హాయిగా ఉన్నానో డాడీకి అర్థం ఎలా మాట్లాడొస్తాను. చందు, ఇప్పుడు అవేవీ వద్దు. నువ్వు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండు. ఎందుకు వద్దండి? ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా అదంతా నేను కావాలనే నీ చేత చెప్పించాననే అనుకుంటారు. నన్ను వెనకేసుకుని వస్తే నిన్ను కూడా ఏదో ఒకటి అంటారు. ఇప్పుడు అవన్నీ అవసరమా చెప్పు? కానీ ఇలా ఎంతకాలం మిమ్మల్ని అనుమానిస్తూ ద్వేషించుకుంటూ వెళ్తారు? నేను నా నిజాయితీని నిరూపించుకునేంత వరకు. అయినా ఇందులో మీ డాడీ తప్పేం లేదు. ఆయన స్థానంలో ఎవ్వరున్నా ఇలానే అనుమానిస్తారు. నిన్న నందిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం నువ్వు చూసినట్లే మీ డాడీ కూడా చూశారు. ఆ రోజు ఆయన ఎందుకు ఇలా చేశావని అడిగారు. ఏం చెప్పాలో తెలియక బుకాయించాను. మరి ఆ మాత్రం అనుమానం రాదా? పైగా ఆ ఇంటి దగ్గర తప్పు చేసిన వాళ్ళలాగా దొరికిపోయాం. ఎలాంటి మనిషి అయినా అనుమానిస్తారు. అందుకే ఆ అనుమానం చెరిపేయాలి. మీకోసం మాత్రమే కాదండి, డాడీ కోసం కూడా. మీ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ని పూడ్చాలి. డాడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖాళీగా ఉండకూడదండి. ఉంటే చాలా డిప్రెషన్ మూడ్ లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఆయన మన కంపెనీకి రావాలి అంటే ముందు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మానేయాలి. అది నువ్వు చెప్పినంత మాత్రాన క్లియర్ అవుతుంది అని అనుకోవద్దు చందు. నువ్వు నా గురించి ఎంత పాజిటివ్గా చెప్పినా నేనేదో మసిపూసి మారేడికాయ చేస్తున్నాననే అనుకుంటారు. నాకు కాలం కలిసొచ్చేంత వరకు నేను మీ డాడీని నమ్మించలేను. నేను అప్పటి వరకు ఆగలేను. ఎందుకంటే ఇటు మీరు అటు డాడీ ఇద్దరు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. మీ ఇద్దరి మధ్య రిలేషన్ బాగోలేకపోతే మధ్యలో బాధపడాల్సింది నేను. మీరు చూస్తూ ఉండండి, డాడీతో మాట్లాడి ఆయన్ని మన కంపెనీకి తీసుకొస్తాను. అలాగే మీ మీదుండే అపోహలు తొలగిలా చేస్తాను. చందు, నువ్వు ఎన్ని చెప్పినా ఆయన నమ్మేలా కనిపించట్లేదు. నేనేం అబద్ధం చెప్పడం లేదు కదండి. నిజంగా మీరు నన్ను బాగా చూసుకుంటున్నారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. అదే కదా నేను చెప్తుంది. మీ మధ్యున్న అపోహలు తీర్చేస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్.
రండి. ఏం జయంతి ఏమైంది? ఏమైందా? మీరు చేసిన పనికి తినటానికి అన్నం ముద్ద కూడా దొరకని పరిస్థితికి వచ్చాం. ఏమేం జయంతి? నాశనమైంది, మొత్తం సర్వనాశనమైంది. మీరు చేసిన పనికి ఇన్నేళ్ల మన కంపెనీ మట్ట కొట్టుకుపోయింది. ఎక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా నేల మీదకి లాగేసినట్లు పడిపోయాం. అంత ప్రాబ్లం ఏమొచ్చింది జయంతి? ఏమొచ్చిందా? ఎంతో అనుభవం ఉందని నమ్మి ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ కి టెండర్ వేయండి అని బాధ్యత మీకు అప్పగిస్తే మీరు చేసిందేంటి? అండర్ కోటెడ్ టెండర్ వేశారు. టెండర్ మనకే వచ్చింది. దాంతో పాటు మన ఆస్తులు అమ్ముకున్న తీరనంత నష్టం కూడా వచ్చింది. చూడండి, మీరే చూడండి. ఇది ఎలా జరిగింది జయంతి? ఎలా జరిగిందని మీరు నన్ను అడుగుతున్నారా? ఈ టెండర్ వేసింది ఎవరు? మీరు కాదా? 1 క్యూబిక్ మీటర్ 1,50,000కి వెయ్యాల్సింది 50,000 కోట్ చేశారు. దీనివల్ల ఎన్ని కోట్లు ఎదురు పెట్టాల్సి వస్తుందో ఆలోచించారా? జయంతి నిజంగా ఇది ఎలా జరుగుతుందని నాకు తెలీదు. అయినా దీన్ని ఎలా ఎందుకు కోట్ చేస్తాను? అంటే మీకు తెలియకుండానే జరిగిందా? మీకు తెలియకుండానే టెండర్ వెళ్ళిందా? మీకు తెలియకుండానే సంతకాలు చేశారా? మీకు సమస్యలు ఉన్నాయి కదా అని అందరినీ సమస్యలకు నెట్టేశారా? చంద విషయంలో ప్రాబ్లం ఉంది అని కంపెనీని ప్రాబ్లంలోకి నెట్టేశారా? డబ్బు మీది కదా అని అంత కళ్ళు ముసుకుపోయి సంతకం పెట్టేస్తారా? మీరు సంతకం చేసి రిజైన్ చేసి వచ్చి ఇంట్లో తిరిగి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. కానీ ఆ సంతకం వల్ల అక్కడ ఆస్తులన్నీ హారం కర్పూరంలో కరిగిపోతున్నాయి. ఇదే మీ డబ్బైతే ఇలాగే చేస్తారా? అమ్మా, అసలు నువ్వెవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? ఆయన ఎవరు అనుకున్నావు? నీ భర్త. నీ మెడలో తాళి కట్టిన నీ భర్త. భర్తతో మాట్లాడే పద్ధతేనా ఇది? ఓ, మీ నాన్ననేదో అన్నానని నీ కోపం వచ్చిందా? మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నేను కాదు, మా నాన్న సంపాదించింది కూడా మొత్తం తుడిచిపెట్టుకుని పోవటానికి మీ నాన్న సంతకం చేశారు. అందుకని అలా నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? కోరి నిన్ను అమ్మ స్థానంలో పెడితే నాన్న చూసుకునే పద్ధతి ఇదేనా? పద్ధతి? ఆ పద్ధతి ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఈయన మీద 12 కోట్ల ఎలిగేషన్ వచ్చిన రోజు నేను నమ్మలేదు. ఎండి పదవి నుంచి తప్పించమని చెప్పిన రోజు నేను ఒప్పుకోలేదు. ఢిల్లీ లెవెల్లో కంపెనీ ప్రతిష్టని పెంచిన మనిషి ఇంత నిర్లక్ష్యంగా, ఇంత దారుణంగా టెండర్ వేసి మొత్తం కంపెనీయే మూసేసే పరిస్థితికి తీసుకొస్తారని నేను ఊహించలేదు. ఇంత జరిగినా నేనేమీ అనకూడదు, ఏమీ మాట్లాడకూడదు. నేను నోరు తెరిస్తే నీకు తప్పైంది, అంతేనా? వద్దు, ఇక నువ్వేం మా డాడీని అనాల్సిన అవసరం లేదు. జరిగిన అవమానం చాలు. రండి డాడీ, వెళ్ళిపోదాం. అమ్మ చందు, ఆగమ్మా, అసలేం జరిగిందో తెలుసుకో. ఏదైనా జరగనివ్వండి డాడీ. వెనక ముందు ఆలోచించకుండా అలా మాట్లాడుతుంటే మీరు మౌనంగా భరించగలరేమో కానీ నేను మాత్రం తట్టుకోలేను. రండి వెళ్దాం. అమ్మా, అమ్మ చందు, అమ్మ చందు, తొందరపడకమ్మా. అసలు ప్రాబ్లం అది కాదు. మీ అమ్మ ఆవేశంలో అర్థం ఉంది. అర్థం కాదు, అనర్థం ఉంది. నేను బతికుండగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే నేను తట్టుకోలేను. మీరు నాతో వస్తారా లేక నన్ను చచ్చిపోమంటారా? అమ్మ చందు, దయచేసి ఇంకేం మాట్లాడకండి. అమ్మ చందు, రండి వెళ్దాం.
అమ్మ జయంతి రామ్మా, ఏంటి ఒకదాని వచ్చావు? కృష్ణ రాలేదా? డాడీ డాడీ ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? అయిపోయింది డాడీ. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి, నేను ఆయన మీద పెట్టుకున్న నమ్మకానికి సమాధి కట్టేశారు డాడీ. ఏం జరిగిందమ్మా? ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ లో చాలా పెద్ద మిస్టేక్ చేశారు డాడీ. అది ఎంత మిస్టేక్ అంటే ఇన్నేళ్లుగా మనం సంపాదించుకున్న ఆస్తులన్నీ కరిగిపోతాయి. మన కంపెనీ దివాళా తీస్తుంది, మన పరువు పోతుంది. నిజమా? ఇదిగో చూడండి డాడీ, 1,00,000 కోట్ చేయాల్సిన చోట 50,000కి కోట్ చేశారు. ఎవరమ్మా చేసింది? మీ అల్లుడు గారి డాడీ. మన కంపెనీ ప్రతిష్ట ఢిల్లీ దాకా తీసుకువెళ్ళిన మనిషి ఇంత పెద్ద తప్పు చేస్తారా అని ఎవరైనా ఊహిస్తారా డాడీ? ఏం చేయాలో పాల్పోవడం లేదు డాడీ. తక్కువగా కోట్ చేసినందుకు టెండర్ అయితే మనకు వచ్చింది, కానీ అది కంప్లీట్ చేయాలి అంటే డబ్బు ఎదురు పెట్టాలి. 1 కోట 2 కోట్లు అయితే పరువు కోసం చెయ్యొచ్చు, కానీ ఎన్ని కోట్లు లెక్క కూడా లేదు డాడీ. అలా ఎలా కోట్ చేశారమ్మా? నాకు అదే అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా చేశారని ఆయన అడిగినందుకు చందుకి కోపం వచ్చింది డాడీ. మా డాడీని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా అని ఆయన్ని లాక్కుని తీసుకుని వెళ్ళిపోయింది. మీరే చెప్పండి డాడీ, నేనెందుకు ఆయన్ని కావాలని అంటాను? నా పరిస్థితిలో ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? ఆయన ఎండీగా ఉంటే R&B కాంట్రాక్ట్ రెన్యూవల్ కాదంటే ఆ విషయం ఆయనకి ఎలా చెప్పాలని మదన పడిన దాన్ని ఆయన ఎందుకు తిడతాను డాడీ? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? మీరు నన్ను నమ్మి కంపెనీ బాధ్యతలు అప్పగించారు, కానీ నేను మొత్తం సర్వనాశనం చేశాను డాడీ. ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వు కావాలని చేసింది కాదుగా. కృష్ణ కూడా ఎందుకు ఇలా చేశాడో అర్థం కావట్లేదు. ఏదో ఆలోచనలో ఉండి పొరపాటు పడి ఉంటాడు. జరిగింది పొరపాటు అని నాకు తెలుసు డాడీ, కానీ సరిదిద్దుకోలేని పొరపాటు. సారీ అని ఒక మాట చెత్త సర్దుకుపోయేది కాదు. ప్రాజెక్టు నుంచి తప్పించుకుంటే కెరియర్ నాశనం అయిపోతుంది. బ్లాక్ లిస్టులకు వెళ్ళిపోతాం డాడీ. అన్నిటికంటే చందు అర్థం చేసుకోకుండా ఆవేశపడింది డాడీ. తన కళ్ళ ముందే తన తండ్రిని అవమానిస్తుంటే ఏ కూతురికైనా కోపం వస్తుంది కదమ్మా. నీకు కూడా అలానే ఉంటుంది. కానీ అన్నిటికంటే మనం బాధపడాల్సింది, భయపడాల్సింది దీని గురించేనమ్మా. ఎందుకు ఎందుకు మనకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది? ఏం చేసామని? అది నాకు తెలియడం లేదు డాడీ. అటు రాజా, చందు, ఇటు మనం ఎవ్వరం మనశ్శాంతిగా లేం డాడీ. ఏదో జరుగుతుంది. మనందరి జీవితాల్లోకి ఏదో శక్తి చేరి వెంటాడుతుంది డాడీ. మేడం, 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 ఏంటి అనంతరాం గారు, సడన్ గా ఇలా వచ్చారు? మీకు ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను మేడం. ఏంటది? కంపెనీ మూతపడే పరిస్థితి వచ్చింది మేడం. అండర్ కోట్ చేసినందుకు ఆస్తులు మొత్తం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోతున్నారు మేడం. ఓ వెరీ గుడ్. ఇప్పటికే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. సంతకం చేసినందుకు కృష్ణ గారిని అందరూ నానా మాటలు అంటున్నారు మేడం. ఏమంటున్నారు? ఇంకొకసారి చెప్పండి. కోట్ల రూపాయలు నాశనం అయిపోయినందుకు జయంతి గారు చాలా కోపంగా ఉన్నారు. ఆ కంపెనీకి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. రాజశేఖరం గారు స్థాపించిన ఆ సంస్థ ఆయన కళ్ల ముందే కూలిపోయే పరిస్థితి వచ్చిందని తెగ కుమిలిపోతున్నారు. దానికి కారణమైన కృష్ణ గారిని అందరూ తప్పుపడుతున్నారు. అంతేనా? ఇంకా ఇంకా జరగాలి. మేడం, కంపెనీ మూతపడితే నేను బయటికి రావాల్సి వస్తుంది. మీరేమీ దిగులు పడకండి. మీకు ఏం చెయ్యాలో అది నేను చేస్తాను. నన్ను నమ్మిన వాళ్ళని, నాకు సాయం చేసిన వాళ్ళని అస్సలు మర్చిపోను. చాలా థ్యాంక్స్ మేడం. ఉంటాను. విన్నవాయమ్మా, నేననుకున్నది ఎలా నెరవేరబోతోందో చూడు. ఆ కృష్ణప్రసాద్ని తన వాళ్లే మెడ పట్టుకొని బయటికి నెట్టబోతున్నారు. భార్యాభర్తలకు మధ్య గొడవ, తల్లి కూతుళ్లకు మధ్య గొడవ, మామ అల్లుళ్ళకి మధ్య గొడవ. ఆ ఇల్లు ఒక నరకం. ఒకరంటే ఒకరికి కోపం, ద్వేషం, అసహ్యం. నేననుకున్న దానికంటే ముందే ఆ కృష్ణప్రసాద్ విషం తాగి చచ్చిపోతాడేమోనని అనుమానంగా ఉంది ఆయమ్మా. నువ్వు సమర్థురాలివమ్మా. నువ్వు ఎవరినైనా నాశనం చేయగలవు. ఎందుకంటే అమ్మ లాలనలో, నాన్న రక్షణలో పద్ధతిగా పెరగలేదు కదా. ఏదైనా చేయగలవు. ఆయమ్మా, కోపం వచ్చిందా అమ్మా? నా మాటలు నీకు ఎలా కోపం తెప్పించాయో నీ చేతలు కూడా నాకు కోపం తెప్పిస్తున్నాయి. పాపం మూట కట్టుకుంటున్నాను అని అనిపించడం లేదా? పాపమా? నాకేమనిపించడం లేదు. అనిపించదు కూడా. ఎందుకంటే చనిపోయింది మా అమ్మ కదా, నష్టపోయింది నేను కదా. అందుకే నాకేమనిపించడం లేదు. కానీ నాకు పాపం అనిపిస్తోందమ్మా. అలా అనిపిస్తే చూడనంత దూరం వెళ్ళిపోయాయమ్మా. బాధగా ఉన్నా నేను చెప్పింది నిజం. నా స్థానంలో ఉండి ఆలోచించలేకపోతే నీకు ఇవన్నీ తప్పులుగానే అనిపిస్తాయి. అలా చూడలేకపోతే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నిర్ణయం నీదే. అమ్మ లేదు, ఆయమ్మ కూడా లేదనుకుంటాను. వెళ్ళి పిలు. మీరే వెళ్ళి పిలవచ్చు కదా. నేను పిలిస్తే ఏమైనా అనుకుంటారు. ముందు నువ్వు వెళ్ళు, వెనకాలే నేను వస్తాను. డాడీ, ఏంటి డాడీ వచ్చినప్పటి నుంచి చాలా మూడీగా ఉన్నారు? జరిగింది మర్చిపోండి డాడీ. మీరు ఇక్కడ చాలా ఇబ్బంది పడతాం గమనించాను అంకుల్. మీరు అలా ఫీల్ అవ్వకండి. ఇది మీ ఇల్లే అనుకోండి. నేను వరుసకి అల్లుడినే అయినా మీకు కొడుకు లాంటి వాణ్ణి. మీకు కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే. నాకు కష్టం వచ్చిందని నేను నీకు చెప్పానా? నాకు కష్టమేం లేదమ్మా. నేను బాగానే ఉన్నాను. నువ్వే అనవసరంగా ఇక్కడ లాక్కొచ్చేసావు. లాక్కుని రాక అక్కడే ఉంచమంటారా డాడీ?
అక్కడ మీకు జరిగిన అవమానం చూశాక కూడా ఇంకా మిమ్మల్ని అక్కడే ఉంచమంటారా? నాకేం అవమానం జరిగిందమ్మా? ఎంత బాగా అమ్మని వెనకేసుకొస్తున్నారు డాడీ. అమ్మ చేసిన అవమానం మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేను. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే అమ్మే కాదు, ఆ దేవుణ్ణైనా క్షమించను. ఇందులో మీ అమ్మ తప్పే ఉందమ్మా. నేను చేసిన పనే అలాంటిది. తప్పు నా దగ్గర పెట్టుకొని మీ అమ్మందని ఎందుకు బాధపడాలి? నేను పెట్టిన సంతకం వల్లే కదా అంత నష్టం వచ్చింది. ఇంతకాలం మన సంపాదన మొత్తం ఎదురు పెట్టిన ప్రాబ్లం నుంచి తప్పించుకోలేమమ్మా. నేను తాళి కట్టిన భర్తను కాబట్టి తను మాటలతో సరిపెట్టింది. అదే వేరే వాళ్ళైతే ఏం చేసేవాళ్ళు? అయినా దానికి ఓ పద్ధతి అనేది ఉంటుంది కదా డాడీ. ఎలా అడగాలో తెలీదా? తను నేర్చుకున్న సంస్కారం ఇదేనా? ఇది మంచితనం సంస్కారానికి సంబంధించిన విషయం కాదమ్మా. ఒక సంస్థకు, ఆ సంస్థను నమ్ముకున్న ఎంప్లాయీస్కి సంబంధించింది. నిజమే, నేను కాస్త బుర్ర పెట్టి ఆలోచించాల్సిందే. నా ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ అన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్న వాళ్ళని నడి రోడ్డు మీదకి లాగేశాను. ఇది ఎంత పెద్ద తప్పు. తప్పు మీరు చేశారంటే నేను నమ్మను అంకుల్.